నేను మళ్ళీ వచ్చాను. ఈ రోజు నేను చేయబోయే వంట ఏంటంటే, నాకు ఏదో 5 రకాల 4 రకాల వంటలు వచ్చి ఆ వంటలు ఏదో రకమైన వంట అండి. ఆ వంట ఏంటంటే శనగపప్పు కోడిగుడ్డు పులుసు. ముందుగా అయితే ఒక డేష పెట్టేసుకొని, ఆ డేషలో ఒక గంటెడు నూనె వేసేసుకొని, రెండు మూడు ఉల్లిపాయలు సన్నగా తరిగేసి ముందే పెట్టేసుకున్నాను. ఒక టమాటా, 4 పచ్చిమిరపకాయలు కోసేసుకొని ముందుగా రెడీగా ఉంచుకున్నానండి. ముందుగా అయితే ఆవాలు జీలకర్ర ఒక స్పూను, వచ్చేసి అవి అయితే చిటపట ఆడేసాయి. ఒక ఉల్లిపాయ అయితే వేసేద్దాం. ఉల్లిపాయ అయితే వేసేసాను. వచ్చిరాని వంటల్లో ఇది రకమైన వంట, శనగపప్పు కోడిగుడ్డు పులుసు. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా, మా ఇంట్లో ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా. మా ఊళ్ళు చింతపండు పులుసు వేసి కోడిగుడ్డు పులుసు చేసే కానీ ఫస్ట్ టైం శనగపప్పు పొడేసి చేస్తున్నాను. ఇంట్లో మీరు కూడా నిపుణుల పర్యవేక్షణలో చేసుకొని తినండి ఈ శనగపప్పు కోడిగుడ్డు పులుసు. ఈ ఉల్లిపాయ అనేది బాగా వేగనవసరం ఏం లేదండి, కొంచెం మగ్గితే చాలు. ఉల్లిపాయ కొంచెం మగ్గితే చాలండి. కొంచెం పసుపు నన్ను వెయ్యండి రా, యాంటీబయాటిక్ రా, నన్ను వాడితే మీకే మంచి రోగ నిరోధక శక్తి ఉంటుంది రా, నన్ను ఏ కూరలైనా వాడండి రా అని చెప్పింది కదండి. ఇది ఆ పసుపేనండి. ఈ ఉల్లిపాయ అనేది కొంచెం ఒక 50% మగ్గితే చాలు. ఏదేనండి, నాకు వచ్చిన 4-5 రకాల వంటల్లో ఇది ఒక రకమైన వంట. మరి మీరు చూసుకొని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఒక పెన్ను పేపర్ తీసుకోండి, మర్చిపోతారేమో. జాగ్రత్తగా మరి పాయింట్ టు పాయింట్ మీరు నోట్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి వండి పెట్టి మంచి మార్కులు కొట్టేయాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే టమాటో వేసేద్దాం. టమాటో వేసేయండి, తిప్పండి రా బళ్ళు, వేసేయండి రా టమాటాలు వేసేయండి రా. మధ్య మధ్యలో ఇలా ఇప్పిస్తూ ఉంటారు ఈ పిల్లలు బొడుగులు ఈ పెద్దలు వచ్చి మిమ్మల్ని ఇప్పిస్తూ ఉంటారు. మేము డిస్టర్బ్ అవ్వద్దు. కూర చేసేయండి, ప్రాప్తంగా తినండి, వండుకోండి. అది లెక్క. ఒక పక్క అన్నం అయితే ఉడికేస్తుంది. పొద్దున లేదు 2-3 అట్లు తినేసరికి బాగా కడుపులో దావదిగా ఉందండి, పొట్టబ్బరంగా ఉంది, నీళ్ళు ఎక్కువగా తాగాలనిపిస్తూ ఉంది. మీరైతే ఎండకి ఎక్కువ తినకండి, సరేనండి. ఏదో వచ్చిరాను మాటతో అలా మాట్లాడుతున్నాను. నా మాటలో ఏమి పిల్లట మాట్లాడుతుంది అని పట్టించుకోవచ్చు. అక్కడ చూసి ఇంట్లో మీరు కూడా ట్రై చేసి బాగుంటుందండి. నేను కూడా ఎప్పుడు తిన్నా, ఇప్పుడే చేస్తున్నా. తినాలి, ట్రై చేయాలి, చూడాలా. నాకు నచ్చితే కనుక పదే చేసుకుంటా. రిపీట్. మా పెద్దమ్మ ఎప్పుడు చేస్తా ఉంది కూర, శనగపప్పు కోడిగుడ్డు పులుసు. చూద్దాం మా పెద్దమ్మలాగా చేస్తానో చేయను. మా పెద్దమ్మ అయితే బాగా చేసిద్దండి వంటలు, అదరహో. మధ్యలో టమాటాలు నక్కబడబట్టి గంటి పెట్టి కొడతా ఉండండి. మీకు ఎవరి మీద సెక్షన్ అనుకోండి, వాళ్ళు గుర్తు తెచ్చుకొని కొడతా ఉండండి. అయ్యే మందుతా ఉంటాయి. మధ్యలో మీరు ఈ ఉల్లిపాయ టమాటో బాగా నడగాలంటే గంటతో పొడిచి మీ కక్షంతో తీర్చుకోండి. ఎవరి మీద మీకు కోపం ఉందో వాళ్ళ మీద కక్ష తీర్చేసుకోండి. ఇప్పుడైతే ఇది టమాటో ఉల్లిపాయ అయితే ఏగిపోయిన తర్వాత గిన్నెడు చింతపండు రసం, అంటే ఒక చిన్న సైజు నిమ్మపండు రసం అంత చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాని రసం పిప్పి చేసి ఇక రసం తీసుకున్నా. గిన్నెడు తీసుకున్న రసం చూడండి, బాగా చూసుకొని నోట్ చేసుకోండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అబ్బా పిల్లకాయలు పెద్దలు అందరూ నోట్ చేసుకొని ఇంట్లో వంట చేసి పెట్టాలి. ఇప్పుడైతే చింతపండు పులుసు పోసేద్దాం. చింతపండు పులుసు అయితే పోసేసాను. ఈ ఎండలకి వంటగదిలో వచ్చి వంట చేయాలంటే పైనుంచి స్నానం చేసినట్టే మొత్తం పులుసు గారిపోతుందండి. అర్థం చేసుకొని మీరు ఈ వీడియోని అయితే ఒక 10 మందికో ఎంతమందికో మీకు చుట్టాలకి, మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ రెసిపీని షేర్ చేసి ఒక 10 లైక్లు 10 కామెంట్లు కొట్టండి. ఆ కూర చెత్త కట్ట సబ్స్క్రైబ్ చేసుకోండి కట్ట. ఇదనేది చింతపండు రసం పోసేసాను కదా, కొంచెం మీ వాటర్ పోసేస్తున్నా. పోసేసాను. కొంచెం ఉప్పు అయితే మీ టేస్ట్ తగినంత వేసుకోండి, చూసుకొని వేసుకోండి. ఉప్పులు ఎక్కువ అయితే చేయకండి. 1 స్పూన్ ఉప్పు వేసేసాను. నన్నేసి చూడండి ఉప్పు కాబట్టి ఉప్పును మీరు జాగ్రత్త చూసేసుకోండి. లేకపోతే మీరు ఎక్కువ ప్రమాదంలో పడినట్టే. ఎక్కువ ఉప్పు తినకండి, తక్కువ మీకు తగినంత ఉప్పు తినండి. ఎక్కువ బీపీలు తెచ్చుకోవద్దు. 1 స్పూన్ అయితే పులుపు కాబట్టి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువగా ఉండాలి కాబట్టి కొంచెం పట్టిద్ది. ఉప్పు కూడా వేసేసాను. కారం అయితే పులుపు తగ్గ కారం వేసుకోండి.
దీంట్లో ప్రత్యేకంగా మెజర్మెంట్స్ ఏం లేవు. ఒక స్పూన్ కారం వేసేసాను, ఇంకో స్పూన్ కూడా వేస్తాను అయ్యా. వేసేసుకొని తిప్పుదాం. తిప్పుకో, తిప్పు 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 గరగరా గరగరా తిప్పు, తిరుగుతూనే ఉండు. ఇదేమో సంవత్సరం కావుతా ఉంది. ఇంకా కాగి 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 అంటే మధ్యకి రావాలా. మధ్యకి వచ్చినాక అంతలో వీడు ఒకడు ఉంటాడు, బిట్టుగాడు ఉన్నాడు, అని చేసేవాడు. వాడిని కూడా సంధాయించుకోవాలండి. తెల్ల జనం అందరూ ఉన్నారుగా, వీళ్ళందరూ సంధాయించుకొని వంట చేసుకుంటా ఉండాలి. నీకేం తెలుసండి ఈ పిల్లలు. ఈ గ్రేవీ అనేది కొంచెం తిక్కుగా ఉండాలి. చావుడికైనా బాగానే ఉండిద్ది అనుకోండి, కొంచెం తిక్కుగా దగ్గరకు వచ్చింది అనుకోండి బాగుండిద్ది అన్నమాట. ఏరా నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు కూర చెప్తావేంది? ఎవరు అక్కడ ఉన్నాడే, మూత పెట్టేసుకుందాం. సరేనండి. ఈ అంతలోపు ఈ కోడిగుడ్లు గుడ్డు తినండి, ఆరోగ్యంగా ఉండండి. రోజుకో గుడ్డైనా తినండి, మీ పిల్లలకి ఇవ్వండి, బలంగా ఉంచండి. ఇదే గుడ్డు యొక్క ప్రాధాన్యత. చూసారా అండి? గుడ్డు తినండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, రోజుకు నవ్వండి 2-3 గంటలు. లేవండి లేవండి లేవండి. ఒక పాట పాడబ్బా బిట్టు. ఎస్ఐయా అదంతా పుట్టుకెళ్ళపు మనం ఒక మ్యూజిక్ వేసుకోరా. అరే సాంబా రాసుకోండిరా, పెన్ను పేపర్లు పెట్టి రాసుకోండిరా. దాయదా పులుసు చూడండి బాగా తెరులుతుంది. ఇదిగో తెరిలిందా? అదిగా తెరిలింది. ఇప్పుడు ఏం చేస్తానంటే, అక్క ఎంత చెప్పావు మరి శనగపప్పు పొడి ఎప్పుడు వేయాలి అని అంటారేమో కదా, ఇప్పుడు వేయాల్సింది. ఇదే ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు ఈ అన్నం కూడా చూసుకోలేదు, మాట్లాడుతుంది మా వాసన వస్తుంది. ఇదిగోండి, ఈ కోడిగుడ్లని 5 కోడిగుడ్లు తీసుకున్నా కదా, 5 కోడిగుడ్లు వేసేయాలి. వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత 5 కోడిగుడ్లు వేసానా, వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు కొంచెం ఇది పొడి అట్లానే వేసారనుకో వండు కట్టిద్ది కూర. అట్టే కాకుండా కొంచెం నీళ్ళు పోసుకొని దీంట్లో కొంచెం నీళ్ళు పోసేసుకొని ఇట్లా కలగలుపుకోవాలి. కలగలుపుకొని కొంచెం నీళ్ళు పోసేసుకొని దీంట్లో ఈ శనగపప్పు పొడిలో కొంచెం కొబ్బరి 2 చున్నులపాయలు వేసి నలగొట్టి తెచ్చాలి. శనగపప్పు పొడి వేసేసుకో. వేసేసా చెప్పయ్యా. అదైతే కూర తెరులుతూ ఉండిద్ది. మీరు అంతలో పోండిరా, అడుకోండి. కూర అయితే ఒక 5 నిమిషాలు అట్ట బాగా ఉడికిపోవాలండి. ఏంది పిల్ల అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాను అంటారేమో. ఈ ఎండలకు అర్థం పర్థం లేని మాటలు వస్తాయి. మీరేం పట్టించుకోవద్దు. కూర ఏమాత్రం ఇట్ట ఎండలకి ఏమాత్రం చేయాలంటే ఏమాత్రం ఆగాలి. బాబా ఒక పక్క ఈ వంటగదిలో వచ్చి వంటలు చేస్తుంటే చెమటలన్నీ ఇదిగో ఫుల్ షవర్ చేసినట్టు అయిపోయింది. కూసింత అట్టనే పోకుండా వీడియోకి వీడియోకి అయితే మంచి వ్యూస్, లైక్లు, సబ్స్క్రైబ్లు ఒక 10 మంచి సబ్స్క్రైబ్ చేపియాడు మీకు వీలుంటే. అట్టని వదిలేసి పోకుండా, సరేనండి? మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎంతో అందరూ చాలా మంచి మనసు గలవారండి. ఈ వీడియోని మీ దగ్గర అట్టనే చూసి వదిలేయకుండా 10 మందికి షేర్ అయితే చేయండి. షేర్ చేసేసి లైక్లు, సబ్స్క్రైబ్లు చేసుకోమండి. కూర అయితే ఈ విధంగా చేయండి. కమ్మగా వేడి అన్నంలో జారుకునేది, గొంతులో కమ్మగా ఉండిద్దండి. ఈ ఎండాకాలానికి ఎక్కడ పులుసులు తినండి, పులుసు కారిపోయింది మీకు, అంతే, తిరిగి ఉండదు. ఏరా నేను చెప్పే వాటికి కోరస్ ఇస్తున్నారా? కోరస్ మహోడా
ఇంత కుకింగ్ రాదు. చెప్పు చెప్పు. ఓకే ఓకే. కరివేపాకు అయితే వేయాలి, నేను మర్చిపోయాను. ఈ కరివేపాకుని కూడా వేసుకుంటే లాస్ట్లో వేసుకోండి, ఫస్ట్లో అయితే వేయద్దు. లాస్ట్లో వేసుకుంటే కరివేపాకు నుంచి వచ్చే స్మెల్ వాసన కూరకి ఇంకాస్త రుచి ఇచ్చిద్ది అనమాట. వేసుకోండి అమ్మ, మర్చిపోవద్దమ్మా. కరివేపాకు లేకపోయినా పొరిగింటికన్నా పోయి అమ్మ కొంచెం కరివేపాకు పెట్టండి అమ్మ అని కరివేపాకు తెచ్చుకొని వేసుకోండి. కరివేపాకు లేకపోతే కూర బాగోదు. కరివేపాకు వేసేసాను. కూర చూడండి చిక్కబడిపోయింది. ఎక్కడ చాలు మనకి, సరేనా? చూడు 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 పొడవు చూడండి 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 చూడండి. ఇద్దుగా కోడిగుడ్డు కూర. ఈ చెవులు ఎవరు లేరు, ఇద్దరు పిల్లలతో కష్టంగా ఉంది. ఏ మాత్రం అటు తీసానంటే గ్రేట్ లేదు. ఓ కాలిదిరా. ఇది కొంచెం ఆరిన తర్వాత నిదానంగా నిదానంగా తింటానండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్. కాలిందా ఫ్రెండ్స్ నా అమోఘం. బాయ్.